ఏం చెబుతున్నాం మనం అంటే అస్మాకం సహకుటుంబానం అంటే మా కుటుంబం మొత్తం కూడా ఇప్పుడంటే చూడటానికి ఏమైందంటే తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఒక కుటుంబంలాగా అయింది. ఇదివరకు ఇలా కాదు, ఉమ్మడి కుటుంబం. మన కుటుంబం మొత్తం కూడా ఉన్నటువంటి వ్యవస్థ గంగ అన్నమాట. మనం చూడండి, ప్రతి ఒక్క నది ఒక ఋషి ప్రోక్తంగా వచ్చింది. భగీరథుడు తపస్సు చేయటం వల్ల గంగానది భూమికి వచ్చింది. గౌతముడు తపస్సు చేయటం వల్ల గోదావరి వచ్చింది. ఇలా ఒక్కొక్క ఋషి తపస్సు చేయటం వల్ల ఆ యొక్క గంగే అనేక రూపాల్లో ఈ యొక్క భూమి మీదకు వచ్చి మనల్ని అందరినీ పరమ పవిత్రులు చేయడానికి వచ్చింది గంగాదేవి. అలాంటి పరమ పవిత్రమైనటువంటి నది ఇక్కడ మనందరం మాట్లాడటం చేతగాక, పలకటం చేతగాక, నాలాంటి వాళ్ళు మీ మీద పెడితే అదొక పాపం కాబట్టి నాలాంటి వాడు పలకటం చేతగాక మునియేరు మునియేరు అని వాడుతున్నాం. కాదు, అసలు పేరు ఏమిటంటే మౌద్గల్య మహర్షి తపస్సు చేయటం వల్ల ప్రవహించే నది మౌద్గల్య నది అన్నమాట. అలాంటి పరమ పవిత్రమైనటువంటి నదీ తీరంలో ఈ రోజున మనం కూర్చున్నాం. విశేషమైనటువంటి పూజలు కానీ, వ్రతాలు కానీ, యజ్ఞాలు కానీ ఎక్కడ చేయాలంటే విశేషంగా పర్వతాల మీద కానీ, లేదంటే నదీ తీరాల్లో కానీ, అదేవిధంగా గోశాలలందు కానీ, మహావృక్షాల దగ్గర కానీ చేసుకోవాలి. అలాంటిది మనం యాత్రలకు వెళ్తూ కూడా అంటాం, తీర్థయాత్రలకు అంటాం. వెళ్ళే యాత్రల్లో కొన్ని చోట్ల తీర్థాలు ఉండవు, కొన్ని చోట్ల నదులు ఉండవు, క్షేత్రాలే ఉంటాయి. కానీ పెనుగంచిప్రోలు క్షేత్రం విశేషం. ఈ యొక్క గ్రామం పేరు పెద్ద కంచి. అంటే తమిళనాడులో ఉన్నటువంటి కంచి కంటే ఇది పెద్దది అని. 101 దేవాలయాలు. ఇప్పుడు ఏ బదారికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక దేవాలయం. అదేవిధంగా మన ఊళ్ళో ఇక్కడ తీసేటువంటి పునాదులు లాంటివి ఏమన్నా తీస్తుంటే ఇప్పటికీ దేవాలయం ఆనవాళ్ళు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. అంత గొప్ప క్షేత్రం పెనుగంచిప్రోలు క్షేత్రం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఆ యొక్క అమ్మవారి యొక్క మునియేటి తీరం చాలా విశేషమైనటువంటిది అన్నమాట. చాలా పరమ పవిత్రమైనటువంటి నదీ తీరంలో కూర్చొని ఈ యొక్క మాఘ పౌర్ణమి అమ్మవారి చంద్రుల్లో మనందరి మీద ఆ యొక్క చల్లని చూపనమాట. చంద్రుడు అంటేనే చాలా అందంగా ఉంటాడు, అమృత ధారణ కురిపిస్తాడు ఆ యొక్క చంద్రుడు. అలాంటి చల్లని పన్ను వెన్నెలలో మనం కూర్చొని ఆ అమ్మ నీడలో కూర్చొని మనం అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని తిలగిస్తూ మనందరం కూడా ఏం చేస్తున్నామంటే సంకల్పం చేస్తూ ఉన్నాం. సంకల్పము అంటే మన మనస్సుల్లో ఉన్న కోరికలు అమ్మవారికి చెప్పుకోవటం. అమ్మవారికి తెలియదు ఏముంది చెప్పండి? అమ్మవారి దగ్గరికి వచ్చి ఒక్కసారి అమ్మ అని చెప్పి నమస్కారం చేస్తే చాలు. ఏమిస్తుంది? మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది. ఏది పడితే అది ఇవ్వదండి. మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది, ధర్మబద్ధమైనటువంటి కోరికలే ఇస్తుంది. నాలాంటి వాడు వచ్చి కోరుకొని పక్కన వాడు నాశనం కావాలి, నేను ఒక్కడనే బాగుండాలనే కోరిక ఏం కోరితే అమ్మ ఏమి ఇవ్వదు. అమ్మ ఏది కావాలో అదే ఇస్తుంది సమయాన్ని బట్టి. కాబట్టి అమ్మ దగ్గర మనం కూర్చున్నాం, ఎటువంటి మొహమాటం లేకుండా అమ్మకి ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం. అమ్మకి తెలుసు అన్నీ, ఏ సందర్భంలో ఏది ఇవ్వాలో అమ్మ ఏం చేస్తుంది. మనకి మామూలుగా పిల్లవాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో ఏం చేస్తూ ఉంటారంటే ఏదన్నా వస్తువు కావాలి, ఏదన్నా కొనుక్కోవాలి అంటే నాన్నని అడిగితే కొడతాడో తిడతాడో అన్న చిన్న భయం ఉంటుంది. ఎవరిని పోయి అడుగుతారంటే అమ్మని అడుగుతాడు. అమ్మని అడిగి అమ్మ నాకు ఇది కావాలి నాన్నకు చెప్పు అని చెబుతాడు. చెప్పిన తర్వాత అమ్మ ఒప్పుకోలేదనుకోండి, చెంగు పట్టుకొని లాగుతూ ఉంటాడు పిల్లవాడు. వాడికి ఏం తెలియదు కదా. అట్లే మనం ఆమె ముందు పిల్లలం. ఆమె చెంగు పట్టుకొని లాగితే అయ్యవారికి చెప్పి మనకు కావాల్సిన వరాలన్నీ కురిపిస్తుంది ఆ యొక్క జగదంబ, ఆ తిరుపతమ్మ అమ్మవారు. కాబట్టి ఆమె సన్నిధిలో కూర్చొని ఇప్పుడు మనం మన మనస్సుల్లో ఉన్న కోరికలు చెప్పుకుంటూ ఉన్నాం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని మనసులో అనుకోండి, అమ్మవారి దగ్గర సంకల్పం చేసుకుందాం. అస్మాకం సహ కుటుంబానాం క్షేమః ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. అమ్మ వివాహం కానీ స్త్రీ పురుషులు కనుక ఉంటే ఖచ్చితంగా కోరుకోండి. అమ్మవారి కళ్యాణం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వచ్చే 7 కల్లా మళ్ళీ మంచిగా ఈ లోపల కళ్యాణమై మీరు ఒక్కళ్ళుగా ఉన్నవాళ్ళు ముగ్గురుతో అంటే భార్య పిల్లలతో వచ్చేట్లుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. వివాహం కాని వాళ్ళు వివాహం కావాలని, సంతానం లేని వారు సంతానం కలగాలని, ఇంకా ఉద్యోగాలు బాగా ఉండాలని, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ప్రమోషన్లు కలగాలని, రాజకీయ పరంగా ఉండే వాళ్ళకైతే వాళ్ళు అభివృద్ధి చెందాలని, రైతు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ దేవాలయం వచ్చేసరికి చూడండి, ఎన్నో దేవాలయాలు చూస్తూ ఉంటాం. అమ్మవారి గురించి చెప్పాలంటే ఈ కాసేపు సరిపోదన్నమాట, అంత గొప్పది అమ్మవారి చరిత్ర.
అంత గొప్ప చరిత్ర. అమ్మవారు ఇక్కడికి ఎలా వచ్చారంటే, రాముడు ఎలా వచ్చాడు, శ్రీరామచంద్రుడు అంటే ఒక మహారాజులాగా వచ్చాడు. కృష్ణుడు ఎలా వచ్చాడు, ఒక గోవులను కాసే రైతుగా వచ్చాడు, రాజైన మహారాజైన. అలాంటి అంశతో మా స్వామి ఇక్కడ కోరమీసాలు మెలవేసుకొని ఒక రైతులాగా గోవులను కాశాడు మా స్వామి. అలాంటి స్వామి అనమాట. ఆ స్వామి దగ్గర కూర్చొని మనకి ఇంకేమైనా కావాలి అని అంటే, ఇంతకంటే ఇంకేం అక్కర్లేదు, అమ్మవారు అవే ఇస్తుంది. మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇవన్నీ ఖచ్చితంగా ఇస్తుంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇంకా ఏమైనా మీ మనస్సులో కోరికలు ఉన్నట్లయితే కోరుకోండి. ఒక్కసారి నమస్కారం చేసుకున్న తర్వాత లోక సంరక్షణార్థం శ్రీ గోపయార్యా సమేత శ్రీ ధ్రుపదాం దేవతాముద్దిశ్య శ్రీ గోపయార్యా సమేత శ్రీ ధ్రుపదాం దేవతా ప్రీత్యర్థం యథాశక్తి దివ్య మహాకళ్యాణ మహోత్సవం కరిష్యే ఇది సంకల్ప్య తదంగ కలశ ఆరాధనం కరిష్యే. ఆదో గృహభూభాండ ఆత్మద్రవ్య స్థల శరీర శుద్ధ్యర్థం బుద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ మహాజనైః సహ స్వస్తిపుణ్యాః వాచనం కరిష్యే. ఆదో నిర్విఘ్నేన ప్రథమావాప్త్యుద్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే ఇది సంకల్ప్య. అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మనం సంకల్పం చేసుకున్నాం. గోత్రము అని చెప్పుకుంటాం. గోత్రం అంటే కొంతమందికే తెలుసు, కొంతమందికి ఏమిటో కూడా తెలియదు. గోత్రము అంటే మన యొక్క ఋషి, అంటే మన యొక్క వంశానికి మూల పురుషుడు ఆ యొక్క గోత్రము. తర్వాత గోత్రం ఎలా చెప్పుకోవాలి అంటే, ఉదాహరణకి మన ఇంట్లో మన తాతగారు ఉన్నారనుకోండి, ఆయన గారి ఒక్క పేరే చెప్పుకోవాలి, అంతే తప్ప నా పేరు చెప్పండి, ఇంకో పేరు చెప్పండి, ఇంకో పేరు చెప్పండి అని చెప్పకూడదు. శాస్త్రం నేను చెప్పేది. అటేపు వారు కూడా ఉన్నారు పెద్దవారు, అక్కడ ప్రవచనం చెప్పేవాళ్ళు, అదేవిధంగా అర్చకులు, వీళ్ళంతా ఉన్నారు మా వేద పండితులు. శాస్త్రం నేను చెప్పేది. కాబట్టి పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకోవాలి, అంతే. చెప్పుకొని సహకుటుంబం అంటే ఆయన గారి యొక్క సంతానం, అంటే ఆడపిల్లవాళ్ళు ఉంటే అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, వీళ్ళు కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు, వీళ్ళందరూ కూడా వస్తారన్నమాట. అంత విశేషం సంకల్పం చెప్పుకొని ఏం చెబుతున్నాం మనం అంటే, అస్మాకం సహకుటుంబానం అంటే మా కుటుంబం మొత్తం కూడా. ఇప్పుడంటే చూడటానికి ఏమైందంటే, తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఒక కుటుంబంలాగా అయింది. ఇదివరకు ఇలా కాదు, ఉమ్మడి కుటుంబం. మన కుటుంబం మొత్తం కూడా ఉన్నటువంటి వ్యవస్థ ఎంతో విశేషమైనటువంటి కుటుంబం. వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం చేత క్షేమంగా ఉండాలి, ధైర్యం కలగాలి. అమ్మవారు ధైర్యలక్ష్మీ స్వరూపంగా ఉండి మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఏ పని చేయడానికైనా ముందుకు వెళ్ళాలంటే ధైర్యం కావాలి, అలాంటి ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యాన్ని ఇచ్చిన తర్వాత విజయం చేకూరుస్తుంది. అమ్మవారు విజయలక్ష్మీ స్వరూపంగా ఉండి మనకి విజయం చేకూరుస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది. కామ్యం అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి కోరికలు ఉంటాయి మనందరికీ కూడా. ఆ కోరికలు నెరవేరుస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇందాక చెప్పుకున్నాం, వివాహం కాని వాళ్ళకి వివాహం, సంతానం లేని వారికి సంతానం, గృహం లేని వాళ్ళకి గృహం, ఇవన్నీ కూడా ప్రసాదిస్తుంది ఆ యొక్క అమ్మ. ముఖ్యంగా ఇక్కడ మన స్వామివారు వచ్చేసరికి రైతులందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటాడు స్వామివారు కూడా. ఎందుకంటే ఆయన యొక్క వ్యవసాయం చేశారు, ఆయన గారు గోవుల్ని కాశారు. శ్రీకృష్ణుడు ఎలా అయితే చేశాడో అదేవిధంగా ఇక్కడ మన స్వామివారందరూ కూడా గోవుల్ని కాచినటువంటి స్వామి. ఎక్కడా కనీ వినియోగినటువంటి రూపం అన్నమాట. అక్కడ చూడండి స్వామివారు ఎలా ఉన్నారంటే, ఎక్కడైనా సరే నీలమేఘశ్యాముడుగా ఉంటాడు. విష్ణు స్వరూపం మంచిగా నీలమేఘవర్ణంలో ఉంటాడు. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, ఆ యొక్క విష్ణు స్వరూపంలో విష్ణుమూర్తిగా ఉండి వైకుంఠంలో ఉన్నప్పుడు భృగు మహర్షి వెళ్ళి వక్షస్థలం మీద తంతాడు. తన్నినప్పుడు అమ్మవారికి ఆగ్రహం కలుగుతుందన్నమాట, కళ్ళు ఎర్ర చేస్తుంది. ఆ ఎరుపుని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని స్వామి ఎరుపు రంగు ధరించారా అన్నట్లుగా ఉంటుంది. ఇక్కడ క్షేత్రంలో మంచిగా కోరమీసాలు మెలవేసుకొని సుందర సుమనోహరమైనటువంటి అలంకారంతో స్వామివారు నందకము అనేటువంటి ఖడ్గాలున్నాయి విష్ణుమూర్తికి. అలాంటి ఖడ్గములు ధరించి అక్కడ అమ్మవారిని చూడండి. అమ్మవారు ఎలా ఉంటుంది అంటే, లక్ష్మీ అమ్మవారు సువర్ణమయమైనటువంటి సంపెంగ పూల రంగులతో ఉన్నట్లుగా ఆ యొక్క పసుపు వర్ణంతో అమ్మవారు కూర్చొని ఎక్కడా లేనటువంటి రూపం అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే, ఓ దుర్గమ్మను చూస్తే ఆయుధం పట్టుకుంటుంది, ఇంకో అమ్మవారిని చూస్తే ఆయుధం పట్టుకుంటుంది, లేదంటే ఓ పుష్పం పట్టుకుంటుంది. కానీ ఇక్కడ పెనుగంచిపురం క్షేత్రం మాత్రం ప్రత్యేకం. ఎందుకు అంటే, అమ్మవారు ఎడమ చేతిలో కుంకుమ భరణి పట్టుకొని కుడి చేత్తో చిన్ముద్ర అంటే కుంకుమ పెడుతున్నట్లుగా ఆ యొక్క ధనాన్ని ప్రసాదిస్తుంటూ ఆ అమ్మవారు ఉంటుంది. అలాంటి దివ్యమైనటువంటి మూర్తుల ముందు మనం కూర్చొని ఈ యొక్క సంకల్పం చేసుకున్నాం. అమ్మ ఖచ్చితంగా అయ్యవారికి చెప్పి మన కోరికలు మొత్తం కూడా నెరవేరుస్తుంది. అనంతరం
ఆదో పూజ్యో మహాగణాధిప. ఏ పూజ చెయ్యాలన్నా ఏ కార్యక్రమం చెయ్యాలన్నా మొట్టమొదటిగా విఘ్నేశ్వరుని ఆరాధించాలి, విఘ్నేశ్వర పూజ చేసుకోవాలి. అలాంటి గణనాథుడికి యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో అదిగోండి మంగళ నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నారు. మంగళ నీరాజనాలు ఇస్తూ ఉన్నారు. మనం ఆ యొక్క గణనాథుడికి భక్తిపూర్వకంగా నమస్కారం చేసి జయ జయధ్వానాలు పలికితే ఖచ్చితంగా మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా చేస్తాడు. అలాంటి గణపతికి మంగళ నీరాజనాలు ఇచ్చి మనందరికీ చూపిస్తూ ఉన్నారు. జయ బోలో గణేష్ మహారాజుకి, వరసిద్ధి వినాయక మూర్తికి, హర నమః పార్వతీ సుతయే, హర హర మహాదేవ హర. ఓం సుమకశ్చైకదంతశ్చ కపిలో గజకన్యకః జగన్నాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే ధర్మకార్యే చ విద్ధస్తస్య న జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మరక్ష నమస్కారాన్ సమర్పయామి. यस्य स्मृत्याजनामोक्षादौ पूजाक्रियादिषु न्यूनं सम्पूर्णतान्याति सज्जा वन्दे समुच्यत मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिप यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे अनया ध्यान आवाहनादि षोडशोपचारपूजाञ्च भगवान् सर्वात्मकः सर्वं श्री श्रीमन्महागणाधिपस्प्रीतः स्पृहन्ना वरदा भवन्तु गणाधिपप्रसादं शिरसा गृह्णामि उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु भवन्तो ब्रुवन्तु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु ओम आवाहनं न जानामि विसर्जनो पूजाञ्चैव न जानामि क्षम्यतां जगणाधिप श्रीमहागणाधिपतये नमः यथास्थानं प्रवेशयामि पूजाकाले पुनः संदर्शनाय च అయ్యా అందరూ కూడా నమస్కారం చేస్తూ గణపతిని ప్రార్థన చేసుకుందాం. మనసులో అనుకోండి అందరూ కూడా ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఆదో గృహ భూభాండ ఆత్మద్రవ్య స్థల శరీర శుద్ధ్యర్థం బుద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ మహాజనైః సహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే. ఓం ప్రాఃకలశే వరుణకలశమావాహయామి దక్షిణకలశే వాస్తుకలశమావాహయామి उत्तरकलशे ब्रह्मकलशमावाहयामि कलशे श्री लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शुचिपुरन्दराभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः. ओम पुण्याहं दीर्घमायुरस्तु शिव आपस्सन्तु सौमनस्यमस्तु अक्षरञ्जारिष्टञ्जास्तु ओम पुण्याहं दीर्घमायुरस्तु शिव आपस्सन्तु सौमनस्यमस्तु अक्षरञ्जारिष्टञ्जास्तु ओम पुण्याहं दीर्घमायुरस्तु शिव आपस्सन्तु सौमनस्यमस्तु अक्षरञ्जारिष्टञ्जास्तु. అమ్మవారి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమం చేస్తున్నామని అర్చక స్వాములు సంకల్పం చేశారు. మమ గృహ భూభాండ ఆత్మద్రవ్య స్థల శరీర శుద్ధ్యర్థం అంటే చూడండి ఇక్కడ సంకల్పం ఏమని చేశారంటే మన గృహాలు, మనం కూర్చున్నటువంటి ప్రదేశం, మన మనస్సు, మన శరీరము అమ్మవారి కోసం అనేక రకమైనటువంటి పూజా ద్రవ్యాలు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాం. ఇవన్నీ కూడా పవిత్రం అవ్వటానికి 3 కలశాలను ఏర్పాటు చేసి మొదటి కలశంలోకి వరుణదేవుని యొక్క జలాలన్నిటికీ కూడా అధిష్టాన దేవత అయినటువంటి వరుణదేవుణ్ణి మొదటి కలశంలోకి ప్రథమ కలశంలోకి ఆవాహన చేశారు. రెండో కలశంలోకి వాస్తు పురుషుణ్ణి అన్నమాట ఆవాహన చేశారు. మూడో కలశంలోకి వచ్చేసరికి బ్రహ్మగారిని ఆవాహన చేశారు. అదేవిధంగా లక్ష్మీనారాయణుని, ఉమామహేశ్వరుని, అరుంధతి సమేత సప్తఋషుల్ని, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు వీళ్ళందరినీ కూడా ఆవాహన చేస్తూ ఉన్నారు. ఆవాహన అంటే మంత్రాధీనంతు దైవతం
మంత్రం యొక్క ఆధీనంలో భగవంతుడు ఉంటాడు. అంటే మన యొక్క మాంసపు నేత్రములకు కనబడేటటువంటి రూపంలో భగవంతుడు ఖచ్చితంగా వచ్చి మనం పిలవటంతో ఓం శ్రీ గోపయార్జా సమేత శ్రీ తిరుపతాంబ దేవతామావాహయామి అని పిలవటంతో వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీ అమ్మవారు గోపయ్య స్వామి తిరుపతమ్మగా వచ్చి మనం చేసే పూజని స్వీకరిస్తారు. అంటే మన యొక్క మాంసపు నేత్రములకు కనబడరు, వాళ్ళ మీద మనం అంత తపస్సు అంత ధ్యానం ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా కనబడతారు. కాబట్టి అలాంటి దేవతలందరినీ కూడా ఆవాహన చేసి మంత్రపూర్వకంగా ఆ జలముల్ని అభిమంత్రించి ఆ జలముల్ని ఇక్కడ కళ్యాణ వేదిక మీద సంప్రోక్షణాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాంటి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వామి వారు. ఓం శ్రీకాశ్యాంచకయా హిమవత్ రామేశ్వరాన్ శ్రీశైలాది సమస్త పుష్కరణదేశావిలంకాంజగం శ్రీమద్వేంకట కుంభకోణ మధురాం శ్రీరంగ సింహాచలౌ శ్రీకూర్మం పురుషోత్తమ ప్రతినిధిం స్వక్షేత్రయోజ్యం ఫలం పుణ్యాహబోధకేన ప్రోక్ష్య. అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో అదిగోండి పుణ్యాహవాచనాన్ని సంప్రోక్షణాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటిదాకా కూడా మనం సంకల్పం చేసుకున్నాం, అమ్మా నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అమ్మవారిని కోరుకున్నాం. ఇప్పుడు స్వామివారు సంకల్పం చేస్తున్నారు. ఆజమ్యా పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిదౌ లోక సంరక్షణార్థం శ్రీ గోపయార్జా సమేత శ్రీ తిరుపతాంబ దేవత కళ్యాణ మహోత్సవాంగత్వేన ధర్మ ప్రజా సంపత్త్యర్థకు శ్రేయముద్వహే ఇది సంకల్ప్య అని చెప్పి స్వామివారు సంకల్పం చేశారు. ధర్మ ప్రజా సంపత్త్యర్థకు శ్రియముద్వహే అంటే మన యొక్క ధర్మం చెప్పింది, ధర్మపత్ని లేకుండా ఏ కార్యక్రమం చేయటానికి అర్హులు కాదని. అందుకనే శ్రీరామచంద్రుడు సీతామ్మవారిని బంగారు సీతం చేసుకొని యాగం చేశాడు. అదేవిధంగా మనం ఇప్పుడు అప్పుడప్పుడు పూజలు చేసుకుంటుంటే ధర్మపత్ని పక్కన లేకపోతే ఆమె యొక్క రవిక పీఠిని కానీ పురుషులు లేకపోతే కండవ కానీ పెట్టి చేసుకుంటాం. కానీ ఇక్కడ అమ్మవారు అయ్యవారు వరాలు ఇవ్వాలన్నా మేమిద్దరం ఒక్కడిగా ఉండి వరాలను ఇస్తామని చెప్పి ఇప్పుడు స్వామివారు సంకల్పం చేశారు. సంకల్పం చేసి సువర్ణ కంకణాలకి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో రక్షాబంధన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు. రక్షాబంధన దేవతాయై నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ భవ స్థిరాసనం కురు. రక్షాబంధన దేవతాయై నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. యామి పాదయోః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. సమర్పయామి. కళ్యాణ మహోత్సవంలో రక్షాబంధనకి అత్యంత అద్భుతంగా అక్కడ చూడండి రక్షాబంధన విశేషం అన్నమాట. ఆ యొక్క రక్షాబంధన కార్యక్రమంలో ఆదిశేషుణ్ణి వాసుకుని ఇలా మొదలైనటువంటి సర్పదేవతల్ని ఆ యొక్క కంకణముల మీదకి ఆవాహన చేస్తారు, దేవతల్ని పిలుస్తారు. అలాంటి దేవతలందరినీ పిలిచి యథాశక్తిగా ఉపచారములు నిర్వహించి ఆ కంకణముల్ని ముందుగా అర్చక స్వామి వాళ్ళు పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు ధరిస్తారు కళ్యాణ కంకణాన్ని. అంటే ఎటువంటి ఆశూచములు సోకకుండా ఉండేందుకు రక్షాబంధన కార్యక్రమం పీటల మీద కూర్చున్న వాళ్ళ తర్వాత అమ్మవారు గౌరీ కంకణాన్ని అయ్యవారు రక్షాబంధన కార్యక్రమాన్ని ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి కళ్యాణ కంకణాలకి యథాశక్తిగా ఉపచారములు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఓం రక్షాబంధన దేవతాయే నమః. ఓం అనంతాయ నమః. ఓం శేషాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ధూపం వనస్పత్యోర్భవే దివ్యైః నానాగంధైః సుగంధితో ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగుక్షరా. ధూపమాగ్రాపయామి. నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డూక సంయుతో భక్షభోజ్య సమాయుక్తం ప్రీత్యే తత్ ప్రతిగృక్షతా. కదలీఫలాన్ని నివేదయామి. ప్రాణాత్మనే నమః. అపానాత్మనే నమః.
ध्यानात्मने नमः उदानात्मने नमः समानात्मने नमः हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि मङ्गलनीराजनो ओं घृतवत्ति सहस्रैत्या कर्पूरैः सकलैस्तथा नीराजनं मया दत्ता गृहाण वरदो भव सन्ततश्रीरस्तु समस्तसन्मङ्गलानि भवन्तु मंगलानि भवन्तु मंगलनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि दिव्यसुवर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि आत्मवृक्षण नमस्कारान् समर्पयामि अनेन यथाशक्तिपूजाञ्च भगवान् सर्वात्मकः सर्वं श्री रक्षाबन्धनदेवतार्पणमस्तु एतत्फल परमेश्वरार्पणमस्तु मंगलवाद्यं नमो पार्वतीपतये हर हर महादेव हर వెనకంజబడవాస గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద राजा दानवेन्द्र వారి యొక్క తల్లిదండ్రులు కొల్లా శివరామయ్య రంగమాంబ గారుల దంపతుల తరపున వారి వంశీకులు పీటల మీద కూర్చొని ఆ యొక్క యజ్ఞోపవీతాన్ని స్పృశించి మనందరికీ భక్తులందరికీ అర్చక స్వామి వారు చూపిస్తూ ఉన్నారు. అందరం కూడా మంగళ స్వరూపమైనటువంటి ఆ యొక్క సువర్ణ యజ్ఞోపవీతాన్ని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని గోవిందనామ స్మరణ చేస్తూ ఆ యొక్క యజ్ఞోపవీతాన్ని ధరిస్తూ ఉంటే మనం ఇందాక చెప్పుకున్న పుణ్యాన్ని మొత్తం స్వామి మాకు అనుగ్రహించు అని చెప్పి నమస్కారం చేసుకుందాం. అదిగోండి యజ్ఞోపవీతాన్ని చూపిస్తూ ఉన్నారు అర్చక స్వామి వారు. అదిగోండి స్వామివారికి ధరింపజేసే యజ్ఞోపవీతాన్ని భక్తులందరికీ చూపిస్తూ ఉన్నారు. మేనరికం పోగొట్టుకునే వాళ్ళు కాదు కాబట్టి ఏం చేశారు, ఇవన్నీ తీసుకున్నారు. తీసుకొని ఏం చేశారు, పక్కనే ఉన్నటువంటి అనగళ్లపాడు గ్రామం మన పక్కన ఉన్నారు. ఇప్పుడు కన్యావరణాలను ఇస్తూ ఉన్నారు. కన్యావరణం అంటే మంచిగా ఇదివరకు పెళ్ళిళ్ళ పేరేలు ఉండేవాళ్ళు. తొందరగా అర్థం కావాలంటే ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్ బ్యూరోస్ అనమాట. ఫోటో ఇచ్చి బయోడేటా రాసిస్తాం, మా పిల్లవాడు ఇంత అందగాడు, ఇంత ఆస్తి ఉంది, ఇవన్నీ అని చెప్పి. అదేవిధంగా ఇక్కడ స్వామివారి తరపున స్వామివారి యొక్క తల్లిదండ్రులు కాకాని కిష్టయ్య వెంగమాంబ గారుల దంపతుల తరపున వారు వంశీకులు కూర్చున్నారు. ఇక్కడ వారు కూర్చొని మా యొక్క గోపయ్య స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశ, అలాంటి దివ్య మనోహరమైనటువంటి స్వామి మా యొక్క పెనుగంచిపురం క్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి స్వామికి మంచి వధువుని చూడమని చెప్పి బ్రాహ్మణులకి ఇచ్చారు. ఎలాంటి బ్రాహ్మణులంటే వేదము శాస్త్రము ఇవన్నీ చదువుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చి తాంబూలం ఇచ్చి సత్కరించారు. ఇవన్నీ తీసుకున్నారు. తీసుకొని ఏం చేశారు, పక్కనే ఉన్నటువంటి అనగళ్లపాడు గ్రామం మన పక్కనే 4 కిలోమీటర్ల సుమారు పరిధిలో ఉన్నటువంటి అనగళ్లపాడు గ్రామానికి వెళ్ళి అక్కడే ఉన్నటువంటి కొల్లా శివరామయ్య రంగమాంబ గారుల దంపతుల ఇంటిలో
సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య వరప్రసాదాన్ని జన్మించినటువంటి జగన్మాత సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారిని చూశారు. వీరిద్దరూ కూడా మేనత్త మేనమామ పిల్లలు. గోపేశ్వమి వారికి ఆవులు ఉండేవి, ఆస్తిపాస్తులు కొద్దో గొప్ప అమ్మవారి కంటే కొంచెం తక్కువగా ఉండేవి. కాకపోతే మేనరికం పోగొట్టుకునే వాళ్ళు కాదు కాబట్టి ఏం చేశారు, అందరూ కలిసి చెప్పారు, అయ్యా మీ యొక్క ఆస్తి మొత్తం కొల్లావారిది మొత్తం మా కాకాని గోపేశ్వమి వారికి పెడితే మీకంటే ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇవ్వండి పిల్లరని చెప్పి అందరూ బతిమిలాడల్లా ఆ యొక్క శివరామయ్య గారిని ఒప్పచెప్పి ఆయన యొక్క సిరి సంపదలతో పాటు గోవుల మందల్ని ఇవన్నీ తీసుకొని వస్తూ మన యొక్క ఇప్పుడు ఎక్కడ కూర్చున్నామంటే కొల్లావారు ఏర్పాటు చేసినటువంటి విడిది మండపం లాంటి కళ్యాణ మండపంలో కూర్చున్నాం మనం. ఈ యొక్క వేదిక ఆ అమ్మవారి యొక్క సన్నిధిలో మునియేటి తీరంలో కూర్చొని అంగరంగ వైభవపేతంగా కళ్యాణ మహోత్సవానికి తాంబూలాన్ని తీసుకొని అనంతరం ఇక్కడ స్వామివారికి కొల్లా శివరామయ్య రంగమాంబ గారుల దంపతుల తరపున స్వామివారికి వరపూజాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వేదశాస్త్రాన్ని సంపన్నాన్ శృతంపకవదరికనైమిషరహుష గోదావదారుక శ్వేతద్వైతాఖ్యాయతే దశారణ్యాయతే చెయ్యాలి ధర్మేచ అని చెప్పి ప్రమాణం చేయించుకున్నాం. కామేచ, కామ్యం అంటే ఎవరికి కోరికలు అంటే అమ్మవారికి ఏం కోరికలు కాదు, నగలు కావాలి ఆస్తులు కావాలని ఆమెకి ఏం కోరికలు ఉండవు. మనందరి కోరికలు తీర్చడానికి ఆమెకి అమ్మ ఏం కావాలంటుందంటే మనందరికీ కావాలని స్వామివారి దగ్గర నుంచి అడుగుతుంది ఇవన్నీ కూడా. కాబట్టి కామేచ అన్నీ కూడా మాకు ప్రసాదించాలి, మీరు అన్యోన్యంగా ఆది దంపతులుగా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉన్నారో, లక్ష్మీనారాయణులు ఎలా ఉన్నారో, వాణీ హిరణ్య గర్భులు ఎలా ఉన్నారో అలా ఉండి ఈ యొక్క ఆంధ్రావనినే కాదు ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచాన్ని మొత్తం కూడా చల్లగా నీ యొక్క చల్లని చూపుతో మమ్మల్ని అందరినీ చూడు తల్లి అని చెప్పి ముందుగా ఏం చేస్తున్నారంటే కన్యాదాన కార్యక్రమం చేయించుకున్న తర్వాత మనం అన్నీ కోరితే స్వామివారు ఏమన్నారు, నాతి చరామి నాతి చరామి నాతి చరామి అని ప్రమాణం చేశారు స్వామివారు. అంటే మీరు చెప్పిన దానికంటే మేము ఎక్కువగానే ఉండి మేము అలానే ఉండి మిమ్మల్ని అందరినీ దీవిస్తామని మనకు ప్రమాణం చేశారు. ప్రమాణం చేసిన తర్వాత గుడజీరకం, జీలకర్ర బెల్లం శుభముహూర్తం ఆసన్నమైంది. ఆ యొక్క జీలకర్ర బెల్లం గురించి శుభముహూర్తం అనంతరం చెప్పుకుందాం. అలాంటి శుభముహూర్తం ఆసన్నమై అదిగోండి ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని మనందరికీ కూడా చూపిస్తూ ఉన్నారు అర్చక స్వామి వారు మరి కొద్ది నిమిషాల్లో. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ వరం తదేవ లక్ష్మీపతేంగ్రహం స్మరామి సావధాన సమూర్తే సావధాన సుగ్రే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగే భూగర్భజాత భువనైకమాత ఉభోవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సులగ్రే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం శివస్య పత్ని గిరిరాజపుత్రి సువర్ణ దివ్యాభరణభూషణి కళ్యాణ గౌరీ శుభమంగళదాయిని వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్తే సావధాన సుగ్రే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన అమ్మవారికి పెట్టే జీలకర్ర బెల్లాన్ని మనందరికీ చూపిస్తూ ఉన్నారు. ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఓం కాళిందే కనకాంబుజం కలభజం కలశంకుశంకోస్తభం
శంకో కిలకోజితం కుబలాన్ కౌమోదకే కుంకుమ కౌమారే కలహంసకోజితవరం కైలాసశాలాద్భవ కేయోరం కమలాపదం కలహయం కుర్వంతు వాం మంగళం సమోత్తే సావధాన శీఘ్రే సావధాన ఓం దండేశ నరసింహదాద్భమరకోశంభోదదేవల్లభ డేడాగానదజంబజాక్షగహన యస్మిన్ మృగాన్ మృగః డింభక్కుంభటకుంభకుంభలహనాదింగారమాదిండిమ డాలాదం బుడుడుండ్రవాన్ కుర్వంతు వాం మంగళం సమోత్తే సావధాన శీఘ్రే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన నక్షత్రాన్ని నవప్రోన్నవదం నక్షత్రనామోప కుర్వంతు వాం మంగళం సమోత్తే సావధాన శీఘ్రే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన ఏముండడమ్మా చూడండి. మీకు ఎటువంటి ఆపద వచ్చినా నా ఖడ్గాలతో ఖండించి మీకు విజయం చేకూరుస్తానని చెప్పి స్వామివారు అక్కడ కూర్చున్నారు. అమ్మవారు చాలా విశేషంగా ఇక్కడ లక్ష్మీ రూపంగా కూర్చొనుంది. అలాంటి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో విశేషంగా మా వేద పండితులు శ్రీ సూక్త విధానంగా అర్చనాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మనం అందరం కూడా నమస్కారం చేస్తూ గోవింద నామస్మరణ చేస్తూ ఆ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని చూద్దాం. ఏడుకొండల వార వేంకటరమణ గోవింద గోవింద. ఓం హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజతస్వజాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీ దేవీముపక్వయే శ్రీర్మా దేవీ దుషదా స్మృతాం హిరణ్యప్రాకారామార్ద్రాన్ వలందీం తృప్తాం దక్పయందే స్థితాం భక్తవర్ణాం తామిహోపక్వయే శ్రీ చంద్రాం ప్రభాసాన్యషసాత్వలందీం శ్రీలోకే దేవదుష్టాముదారాం భక్తినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేనస్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణాదపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథో బిల్వః ఫలాని తప
తపసానుదంతు మాయాంతరాయాశ్చ వాక్యా లక్ష్మీ ఉపైతుమాం దేవసఖః కీర్తి భాగ్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది ఆ యొక్క మంత్రాల యొక్క అంశం. అలాంటి యొక్క కార్యక్రమంలో విశేషంగా మంగళసూత్రాలకి యథాశక్తిగా అర్చనాది కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించి అదిగోండి మంగళ నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఓం శ్రీ కాంతాయ కళ్యాణ నిధయ నిధయాదినాం శ్రీవేంకటేశాయ శ్రీనివాసాయ మంగళం మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాత్. దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. సమస్తోపచార పూజాంజలిం పరికల్పయామి. అనేన యథాశక్తి పూజాంజ భగవతి కూడా రెండు చేతులు పైకి ఎత్తి మంచిగా చప్పట్లు కొడుతూ ఆ యొక్క అమ్మవారికి జయజయధ్వానాలు పలికితే స్వామివారి అమ్మవారి యొక్క మెడలో మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే మంగళసూత్రాలు చూపిస్తూ ఉన్నారు. శరణ్యేత్రయంబికే దేవీ నారాయణ నమోస్తుతే. ఓం మాంగళ్యంతంతు నానా లోకరక్షణాభూనా కంఠే బధ్నామి శుభగా పూర్ణాస్తైశ్వర్యవర్ధిని. సూర్యానాం నవానాం గ్రహాణ అత్యంత అనుకూలతా ఫలసిద్ధిరస్తు. వేంకటరమణ గోవింద. అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తలంబ్రాలు అన్నమాట. ఆ యొక్క తలంబ్రాలు అమ్మవారి యొక్క పుట్టింటి వాళ్ళు కొల్లావారు వంశీకులు, అయ్యవారేపు కాకాని వారి వంశీకులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి తరఫున శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి వెంకట సత్యనాగ కిషోర్ కుమార్ దంపతులు స్వామివారి అమ్మవారికి, అదేవిధంగా పోలీస్ శాఖ వారి తరఫున, రెవెన్యూ శాఖ వారి తరఫున విశేషంగా ఈ సంవత్సరం నుంచి భక్తులందరూ కూడా స్వామివారికి మా చేతులతో తయారు చేసినటువంటి బియ్యం చూడండి, చేతులతో ఒలవటం అనమాట. బియ్యాన్ని వడ్ల గింజల్ని చేతులతో ఒలిచి ఆ వడ్ల గింజలతో ఒలిచినటువంటి బియ్యంతో అక్షతలు కలుపుతాం ఈ సంవత్సరం నుంచి అని చెప్పి మహిళలందరూ కూడా సంకల్పం చేసి ఈ సంవత్సరాన్ని తలంబ్రాలుగా వాటిని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలానే మేము ఏర్పాటు చేస్తామని చెప్పి భక్తులందరూ మన్నీ మధ్యన తలంబ్రాలను ఇవ్వటం కూడా జరిగింది మా కార్యనిర్వహణాధికారి వారికి. అలాంటి తలంబ్రాలని ఈ రోజున అమ్మవారి స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. వేంకటరమణ గోవింద. అమ్మ అందరూ కూర్చోండి. అక్షతారోపణ యశోరక్షణ ప్రజామేకామస్సముత్పద యశోరక్షణ పథవోమేకామస్సముత్పద యశోరక్షణ యజ్ఞోమేక
కరోతి మాలా పరివర్తన ముహూర్తస్సు ముహూర్త అస్తు తస్సు ముహూర్తకాలే సూర్యాదీనాన్ నవానాం గ్రహాణాన్ అత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు సామగో సారస్వతీ సారస్వతీరపః అన్నాచరణం